ఈ మధ్య కాలంలో మనం సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా భారతదేశ చలనచిత్ర సీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన మహా గొప్ప కథానాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా ఆయన కొడుకులు కూతుళ్ళ గురించి, మనవళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు, ఇలా ఎంతోమంది మనకు తెలియని ఆయన అతిపెద్ద కుటుంబంలోని కుటుంబ సభ్యుల గురించి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. మరి వివరాల్లోకి వెళ్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గ్లోబల్ స్టార్గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గారి మామ గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మరి జూనియర్ ఎన్టీఆర్ గారి మామ ఎవరు అబ్బా అని అనుకుంటున్నారా? ఎవరో కాదండి, స్వయాన తన మేనత్త భర్త అయిన డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారి కొడుకున్న సంగతి మనందరికీ తెలుసు. హరికృష్ణ గారికి అంతేకాకుండా పురంధేశ్వరి గారికి మంచి అనుబంధం ఉంది. 11 మంది సంతానం ఉన్న వేళలో హరికృష్ణ పురంధేశ్వరి గారు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళట చిన్నప్పటి నుంచి. దానికి గల కారణం, వీళ్ళిద్దరూ చిన్నప్పుడు నిమ్మకూరులోనే ఒకే చోట ఉండి పెరగడం. మిగతా వాళ్ళందరూ చదువుల నిమిత్తం దూరంగా ఉంటున్నప్పటికీ తనకి హరికృష్ణ అన్నయ్యతో మాత్రం ఎక్కువ అనుబంధం ఉండేదని పురంధేశ్వరి గారే చెప్పుకొచ్చారు. ఇంట్లో వాళ్ళ మిగతా తన చెల్లెళ్ళు, అంతేకాకుండా మిగతా అన్నయ్యలు తమ్ముళ్ళు హరికృష్ణ అన్నయ్యతో మాట్లాడాలి అంటే ఆలోచించేవాళ్ళు. కానీ నాకు మాత్రం ఎలాంటి జంకు లేకుండా చక్కగా వెళ్ళిపోయి హరికృష్ణ అన్నయ్యతో మాట్లాడేదానని, పైగా తన అన్నయ్య చిన్నప్పటి నుంచి చాలా మొండి పట్టుదల ఉన్నవాడని, కానీ ఎంతో ప్రేమగా ఉండేవాడని, కుటుంబంలో అందరి గురించి తానే ఆలోచించేవాడు అంటూ పురంధేశ్వరి గారు తన అన్నయ్య గురించి కూడా మాట్లాడింది. అలా మాట్లాడుకొస్తూ తన అన్నయ్య పిల్లలైన తన మేనల్లుళ్ళు అయిన కళ్యాణ్ రామ్ కావచ్చు, అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా తనకి చాలా అభిమానం, ఎంతో ఆప్యాయంగా కల్పించినప్పుడల్లా పలకరిస్తూ ఉంటారు అంటూ పురంధేశ్వరి గారు స్వయాన తన మేనల్లుడు అయిన కళ్యాణ్ రామ్ గురించి, అంతేకాకుండా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారి గురించి కూడా మాట్లాడింది. మరి వీళ్ళ అనుబంధం కేవలం మేనత్తతోనే ఉంది అని అనుకుంటే పొరపాటు. జూనియర్ ఎన్టీఆర్ గారికి తన ఇంట్లోని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మంచి అనుబంధం ఉంది. బాబాయిలతోనూ మేనత్తలతోనూ, అంతేకాకుండా తన మేనత్త భర్త ప్రముఖ రాజకీయవేత్త అయిన డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో కూడా. ఒకసారి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈయన స్వతహాగా డాక్టర్, కానీ ఈయన కుటుంబం అప్పట్లోనే రాజకీయాల్లో బాగా రాణించారు. ఆయన తండ్రి పేరు చెంచురామయ్య. ఆ రోజుల్లోనే ప్రముఖ రాజకీయవేత్తగా రాణించిన ఆయన చెంచురామయ్య గారికి నందమూరి తారక రామారావు గారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహంతోనే వీళ్ళు ఆత్మీయ అనుబంధం నుంచి బంధువులుగా మారిపోయి తన కూతురు అయిన పురంధేశ్వరి చెంచురామయ్య గారి కొడుకు అయిన వెంకటేశ్వరరావుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక చెంచురామయ్య గారు కూడా తన కూతురు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చెల్లెల్ని ఎన్టీ రామారావు గారి కొడుకు ఇచ్చి పెళ్లి చేయడం, ఇలా కుండ మార్పిడి వివాహం జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నందమూరి కుటుంబంలో కీలక పాత్ర పోషించిన అల్లుడు అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే, నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో చంద్రబాబు నాయుడుతో పాటు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కీలక పాత్ర పోషించారు. ఇద్దరు అల్లుళ్ళు కుడి ఎడమ భుజాల్లా ఉండేవాళ్ళు. ఒక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలన్నింటినీ చూసుకుంటూ ఉంటే, మరోపక్క దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు యూత్ లీడర్గా ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూత్ కార్యక్రమాలన్నింటినీ చాలా చురుగ్గా పాల్గొంటూ రాజకీయంగా చాలా పలుకుబడి సంపాదించుకున్నాడు. అలా కొన్నేళ్ల పాటు తెలుగుదేశంలో రాణించిన ఆయన ఆ తర్వాత కుటుంబంలో ఏర్పడ్డ మనస్పర్ధలతో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కొంతకాలం రాణించి తర్వాత రాజకీయ జీవితం నుంచి కంప్లీట్గా రిటైర్ అయిపోయి వచ్చారు. మరి అలా రాజకీయానికి రిటైర్ ఇచ్చిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, డాక్టర్గా తన ప్రాక్టీస్ని కొనసాగిస్తున్నారని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచయిత కాకుండానే ఓ మంచి రచయిత అయ్యాడట. పైగా ఇదే విషయాన్ని దాదాపు 40 ఏళ్ల తర్వాత కలిసిన చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలోనే ఆయన రాసిన ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణకి ఆయన ముఖ్య అతిథిగా రావడం, 40 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ఒకటే వేదికని అలంకరించడం, పైగా తోడల్లుడిద్దరూ కలిసి కనిపించిన వైనం నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. దానికి గల కారణం, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు బయటికి రావడం జరిగిందో ఆ సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, కుటుంబాల్లో గొడవలు ఏర్పడ్డాయని దగ్గుపాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావు మరియు చంద్రబాబు నాయుడు వీళ్ళ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు అంటూ ఎన్నో రకరకాల వార్తలు వచ్చాయి.
అలా వచ్చిన నేపథ్యంలోనే మళ్ళీ ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిసిపోవడం, ముఖ్యంగా అల్లుళ్ళైన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా వెంకటేశ్వరరావు గారు కూడా అన్యోన్యంగా కనిపిస్తున్న వైనం. ఇలాంటి నేపథ్యంలోనే చాలా ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కుటుంబం గురించి బాగా తెలిసిన వాళ్ళు, సన్నిహితులు, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మొట్టమొదటిసారిగా ఒకే వేదికపై తోడళ్ళు ఇద్దరూ కలిసి కనిపించడం, అందులో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వరరావు గారిని ఆలింగనం చేసుకుని మాట్లాడుతున్న వైనం నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఇక వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని పుస్తకాలను రాయడం మొదలుపెట్టారట. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందో ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి ఎన్నో రకరకాల పుస్తకాలు రాశారట. ఇప్పుడు రీసెంట్గా ప్రపంచ చరిత్ర అంటూ మనకు తెలియని ఎన్నో రకరకాల విషయాల గురించి అన్నింటినీ దగ్గరికి క్రోడీకరించి ప్రపంచ చరిత్ర అని ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇక ఈ పుస్తకాన్ని వైజాగ్లోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ బుక్ ఆవిష్కరణకి స్పెషల్ గెస్ట్గా వెంకయ్య నాయుడు, అంతేకాకుండా నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా వైజాగ్ ఎంపీ అయిన భరత్ కూడా హాజరవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు కూడా తన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంటూ ఆయన పలకరిస్తూ మాట్లాడిన తీరు, వాళ్ళిద్దరూ ఎన్నో రకరకాల విషయాలని కూడా పంచుకున్నారు. అదండి అలా మొట్టమొదటిసారిగా నందమూరి కుటుంబం మొత్తం ఒక వేదిక మీద కనిపించడం. ఓ పక్క ఈ పుస్తక ఆవిష్కరణకి నందమూరి కుటుంబంలోని వాళ్ళందరూ హాజరై సందడి చేసిన వైనం. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా తన మామ అయిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ని కూడా తెలియజేసినట్లుగా తెలుస్తోంది. అలా మొత్తానికి ఓ డాక్టర్ కాస్త రాజకీయవేత్తగా, ఆ తర్వాత ప్రొడ్యూసర్గా, తరువాత ఇప్పుడు ఓ రైటర్గా మారి ప్రపంచ చరిత్ర అనే ఓ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ మామ గురించి బయటపడ్డ అసలు నిజం అంటూ వచ్చిన వార్త ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.